హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ఆర్ తెలుగు టాక్స్. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వారే నీ వాళ్ళు. దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలని అనుకోకు. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేవు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం మంచిది. కుక్కలు మురిగినంత మాత్రాన ఇంటికి వచ్చే వాళ్ళందరూ దొంగలు అయిపోరు కదా. ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం కావాలి. అంతేకాని కోపం అనేది కుక్కలకు కూడా వస్తుంది, గుర్తుంచుకో. బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవ్వరిని అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి, కోయిల రెండు ఒకేలాగా ఉంటాయి. నీకు పైన ఉన్న వాడిని చూసి బాధపడకు. నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీకు కింద ఉన్నవాడిని చులకనగా చూడకు. తలపొగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు. నువ్వు నీలాగే ఉండు. గెలవగలననే నమ్మకంతో ఉండు. నీకు పైన ఉన్నవాడిని చూసి బాధపడకు. నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీకు కింద ఉన్నవాడిని చులకనగా చూడకు. తలపొగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు. నువ్వు నీలాగే ఉండు. గెలవగలననే నమ్మకం వస్తుంది. కాలగమనంలో ప్రతి వారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గినవాడు రాజు మార్గంలో గమ్యం చేరుతాడు. తప్పించుకో చూసి పక్కదారి పట్టినవాడు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతాడు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఒక ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేది అయినా అయ్యుండాలి. ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. ఎవరైనా తమ శత్రువులను ఎప్పుడూ ద్వేషించకూడదు. మీరు మీ శత్రువును ద్వేషిస్తే మీరు మీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతారు. దానివల్ల మీరు అతన్ని బలహీనతను మాత్రమే చూడగలరు. మీరు అతని బలాన్ని చూడలేరు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన శత్రువును ఎప్పుడూ స్నేహితుడిగా చూడాలి. అతని యోగ్యతను కూడా పరిగణించాలి. అప్పుడే మీరు అతనిపై విజయం సాధించగలరు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడగలమేమో, కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.